Hello everyone, I hope that you are all doing well. Now, let us see a very important topic directly. This particular topic will come into the examination. Okay, the question will be like this. The question will be like this in the mains examination. What is the role of RBI? Discuss its functions elaborately. Okay, so when you get a question like this, first of all, please do write RBI origin etla ayindi. The RBI stands for Reserve Bank of India. It is a central bank of our country established under the RBI Act of 1934. It was previously called as Imperial Bank of India by the merger of three presidency banks of Bombay, Madras and Kolkata. Okay, the first chairman of this RBI bank was Sir Osborne Smith. Initially it was a private bank. Later on, government of India has bought all the shares of this bank and dedicated it to the nation, or you can say and nationalized. So ఈ introduction మీరు రాయాల్సిందే. Okay, if you are missing anything here, please go back, rewind చేసుకొని మళ్ళీ మీ పేపర్లో A4 సైజ్ పేపర్లో ఇంట్రొడక్షన్ అలా రాసేయండి. రాసిన తర్వాత ద ఫాలోయింగ్ ఆర్ ది రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మీరు పెట్టుకోవాలి. ఓకే, రైట్. The first one we are going to discuss is Central Bank or RBI. It was established on April 1st, 1935 in accordance with the provision of RBI Act of 1934. Okay. Reserve Bank of India established in the year 1935. Act came in the year 1934. అంటే పార్లమెంట్లో పాస్ చేసిండు ఎప్పుడు యాక్ట్. పేపర్స్ ఉంటాయి కదా, A4 సైజ్ పేపర్లో ఆర్బీఐ గురించి మొత్తం రాసేసిండు. ఓకే, ఈ ఫంక్షన్స్ ఉంటుంది, ఒక గవర్నర్ ఉంటారు, ఇంకా డెప్యూటీ గవర్నర్స్ ఉంటారు, వీళ్ళు ఇట్లా చేస్తారు, వీళ్ళ ఫంక్షన్స్, ఇవన్నీ ఒక పేపర్ మీద మొత్తం రాసేసి పార్లమెంట్లో అది ఇచ్చి, ఓకే, పార్లమెంట్ వాళ్ళందరూ దానికి ఓకే చెప్పిన తర్వాత ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 మళ్ళీ బిల్కి ప్రెసిడెంట్ దగ్గర పంపించి అక్కడ సంతకం తీసుకొని సరే స్టార్ట్ చేద్దామని చెప్పిండు. సో యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1934లో వచ్చింది. ఆ బిల్డింగ్ ఎప్పుడు వచ్చిందంటే ఆ బిల్డింగ్ 1935లో వచ్చింది. ఓకే, సో ఆల్వేస్ రిమెంబర్, యాక్ట్ తొందరగా ఫస్ట్ పాస్ అవుతుంది, తర్వాత బిల్డింగ్ లేకపోతే ఆఫీస్ అవన్నీ వస్తాయి. అవన్నీ అంటే బిల్డింగ్ ఆఫీసెస్ ముందు రావు. దెన్ ఇఫ్ యూ చిన్న అనాలిసిస్ ఎప్పుడైనా ఇలాంటి రెండు అరే 1934 లేకపోతే 1935 అలాంటి కన్ఫ్యూజన్స్ పిల్లలకి ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకే మనరేగా యాక్ట్ కూడా అట్లనే అంటారు. మనరేగా యాక్ట్ కొంతమంది 2006 అంటారు, కొంతమంది 2005 అంటారు. యాక్ట్ వచ్చింది 2005, ఎన్ఫోర్స్ అయింది 2006 నుంచి. సో దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ కన్ఫ్యూజన్. సో డోంట్ వరీ, యాక్ట్ ముందు వస్తుంది, తర్వాత ఏదైనా డేట్ ఉంటే రాసుకోవచ్చు, ఏదైనా ఇయర్ ఉంటే రాసుకోవచ్చు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్రెడీ, ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ ప్రైవేట్లీ ఓన్డ్ బ్యాంక్. ఓకే, బికాస్ ఇట్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ ద ఇయర్ 1949. ముందు before it was a privately owned bank. Later on it was nationalized in 1949. Now present status of Reserve Bank of India ఎలా ఉందంటే RBI is fully owned by the government of India. RBI is fully owned by the government of India అంటే ఏంటంటే అక్కడ ఉన్న స్టాఫ్, RBI స్టాఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే రిక్రూట్ చేస్తుంది. వాళ్ళకి సాలరీస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. వాళ్ళ స్టేషనరీ, కరెంట్ బిల్, వాటర్ బిల్ అవన్నీ కూడా గవర్నమెంటే అసిస్టెన్స్ ఇస్తుంది. అండ్ వాళ్ళు ఎట్లా నడపాలి, వాళ్ళ ఫంక్షన్స్, రూల్స్ ఎక్సెట్రా అవన్నీ కూడా, అఫ్కోర్స్ ఇండిపెండెన్సీ ఈజ్ దేర్, దట్ ఈస్ అనదర్ మ్యాటర్. కానీ ఇవన్నీ గవర్నమెంట్ విల్ డూ ఎవ్రీథింగ్, గవర్నమెంటే చేస్తుంది ఇవన్నీ. ఓకే, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. అండ్ దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ వాట్, కంప్లీట్, అంటే టు కంప్లీట్లీ ఓన్డ్ బై, దట్స్ వై కాల్ ఇట్ యాజ్ కంప్లీట్లీ ఓన్డ్. ఓకే, ఇట్ ఈస్ ఎ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక బ్యాంకే అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్సో ఏ బ్యాంక్. It is a bank which is entrusted with functions of guiding and regulating, very very important, guiding and regulating the banking system of a country. నేను రెడ్ కలర్లో బోల్డ్గా అంటే రెడ్ కలర్లో ఏమేమి చేసిన నేను, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ నో టైమ్ టు రైట్ ద బ్లాక్ వన్స్, జస్ట్ రైట్ ది రెడ్ వన్స్, దట్ ఈస్ ఆల్సో enough. So with the help of RBI, bank will help the total banking system. They will guide, they will supervise, they will monitor, they will regulate, everything they will do. Okay, such a bank does not deal with the general public. Very very important, very very important అండి. జనరల్గా
if you see, fine. So generally what happens here is banking is of two types. Okay, బ్యాంకులు రెండు రకాలుగా ఉంటాయి. మేజర్లీ ఐఎమ్ సేయింగ్ వన్ ఈజ్ రిటైల్ బ్యాంకింగ్. ఓకే, another one is central bank, you know, RBI. Okay, the basic difference between other banks, okay, మనం రిటైల్ బ్యాంక్ రాయకుండా అదర్ బ్యాంక్స్ రాద్దాం. అదర్ బ్యాంక్స్ ఎందుకు అంటే మనం ఎగ్జాంపుల్స్ కూడా ఇద్దాం ఇక్కడ. ఓకే అండి, ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేద్దాం. అదర్ బ్యాంక్స్ అంటే ఇక్కడ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఓకే, ఐసిఐసిఐ, ఎస్బీఐ, ఓకే, ఆంధ్రా బ్యాంక్ ఎక్సెట్రా, అన్నీ యాక్సిస్ అవన్నీ అన్నమాట. ఓకే, సో కొన్ని ఇక్కడ రిటైల్ బ్యాంక్స్ ఉంటాయి, కొన్ని ఇక్కడ కస్టోడియన్ బ్యాంక్స్ ఉంటాయి, కొన్ని ఇక్కడ హోల్సేల్ బ్యాంక్స్ ఉంటాయి, చాలా బ్యాంక్స్ ఉంటాయి ఇట్లనే. ఓకే, పేమెంట్ బ్యాంక్స్ ఉంటుంది, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి ఇట్లనే. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. దిస్ ఆల్ బ్యాంక్స్ అండి, దిస్ ఆల్ బ్యాంక్స్ యాక్చువల్లీ దే డీల్ విత్ పబ్లిక్. దే డీల్ విత్ వాట్? పబ్లిక్. మనతో వాళ్ళు ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు. దే డీల్ విత్ వాట్? పబ్లిక్. వెరాజ్ సెంట్రల్ బ్యాంక్ విల్ నాట్ డీల్ విత్ పబ్లిక్. ఓకే, వీ డోంట్ హ్యావ్ సెంట్రల్ బ్యాంక్. మనం ఆర్బీఐకి వెళ్ళి అది బ్యాంకే అంటున్నాం కానీ ఇది సూపర్వైజరీ బ్యాంక్. మనం ఆర్బీఐ అకౌంట్ ఉందా మీ దగ్గర, ఆర్బీఐ పాస్బుక్ ఉందా, ఇవన్నీ చెప్పాం కదా. సో ఆర్బీఐ ఈజ్ ఏ సెంట్రల్ బ్యాంక్ ఓన్లీ, బట్ డస్ నాట్ డూ ఆల్ దీస్ ఫంక్షన్స్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ డన్ బై all these category of banks. Okay, so generally its function is what? Its function is to regulate all of them, supervise all of them. అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ రూల్స్ చెప్పినట్లుగా వాళ్ళు వింటున్నారా లేదా అవన్నీ ఆర్బీఐ చూసుకుంటుంది అన్నమాట. ఆర్ దే ఆపరేటింగ్ అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్, అకార్డింగ్ టు ది rules and regulations made by RBI or not? That is what RBI looks after. Okay, so that's what RBI does not deal with what? General public to RBI ki sambandham undadu. Fine. It acts essentially as government banker. Okay, it is again a very important point. Okay, RBI Hyderabad lo kuda untadi. RBI is there in AG office. Mana assembly undi kada, assembly ki opposite oka road untadi. A left side ఏజీ ఆఫీస్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ ఆఫీస్ పక్కనే ఆర్బీఐ ఆఫీస్ ఉంటుంది అక్కడ. ఓకే, చాలా ఉన్నాయి ఆఫీసెస్, వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైనా గవర్నమెంట్కి డబ్బులు కావాలంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే ద గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్స్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్స్ గవర్నమెంట్కి ఒకటే సోర్స్ ఉంది, దట్ ఈస్ ఆర్బీఐ. ఆర్బీఐకి చెప్తుంది గవర్నమెంట్ కొంచెం డబ్బులు ఇవ్వండి అని. ఆర్బీఐ గవర్నమెంట్ బిహాఫ్గా సెక్యూరిటీస్ సెల్ చేసి గవర్నమెంట్ బాండ్ సెల్ చేసి డబ్బులు రేస్ చేసుకుని మళ్ళీ గవర్నమెంట్కి ఇస్తుంది. సో గవర్నమెంట్కి ఒక బ్యాంక్ ఉందా లేదా అంటే గవర్నమెంట్కి ఎస్, ఆర్బీఐ ఇస్ ఎ బ్యాంక్ వేర్ ది గవర్నమెంట్ విల్ గెట్ హెల్ప్స్. మనకు హెల్ప్ కావాలంటే మనకు బ్యాంక్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్కి కూడా బ్యాంక్ హెల్ప్ కావాలంటే గవర్నమెంట్ ఆర్బీఐ ఉందన్నమాట. ఆర్బీఐ మెయింటైన్స్ డిపాజిట్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ అదర్ బ్యాంక్స్. ఓకే, అండ్ అడ్వాన్సెస్ మనీ to other banks. Okay, so RBI is also maintaining deposits. Okay, so as you know that in the monetary policy law CRR will be there, cash reserve ratio. Every bank has to maintain certain deposits in RBI. రైట్ ఆర్ రాంగ్? ఇది మనం నేర్చుకున్నాం. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఒక బ్యాంక్ దగ్గర 100 crores ఉంటే ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఆ 100 crores మొత్తం లోన్లో ఇవ్వద్దు, అందులో 4 crores లేకపోతే 4%, 5% ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది. అది అలాంటి 4% అంటే 4 crores ఇచ్చేయాలి ఆర్బీఐకి, 5 crores అంటే 5 crores ఇచ్చేయాలి. రైట్, సో ఇవన్నీ ఏంటి? బ్యాంక్ వాళ్ళది డిపాజిట్సే కదా. సో బ్యాంక్ ఆల్ డిపాజిట్స్, ఈ డిపాజిట్స్ అయినా సరే ఇంకా వేరే డిపాజిట్స్ అయినా సరే RBI takes that and keep it with them. Okay, and advances money to other banks. ఇప్పుడు బ్యాంక్కి డబ్బులు కావాలంటే కూడా వాళ్ళు ఎక్కడ పోవాలి? ఓకే, బ్యాంక్స్కి ఒకటే మార్గం ఉంది. ఏముంది? అది డిపాజిట్స్. ఓకే, మనం వాళ్ళ
ఆ బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటే అదే డబ్బులు బ్యాంక్ వాళ్ళు రొటేట్ చేసుకొని ఇంట్రెస్ట్ మీద వాళ్ళు ప్రాఫిట్స్ అర్న్ చేసుకుంటారు. సపోజ్ నేను ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసిన సుజాత్ భారత్ బ్యాంక్ అని, మరి ఈ బ్యాంక్లో ఎవరు రావట్లేదు, డిపాజిట్స్ అన్నీ ఎక్కువ లేవు. నా దగ్గర ఒక 2 crores డిపాజిట్స్ ఉన్నాయి. లెట్ సపోజ్ నాట్ 2 crores, ఓకే, లెట్ సపోజ్ దట్ ఐఎమ్ హ్యావింగ్ 50 lakhs డిపాజిట్స్ ఉన్నాయి నా దగ్గర. చిన్న బ్యాంక్ కదా, ఇప్పుడే స్టార్ట్ చేసిన కాబట్టి 50 lakhs డిపాజిట్స్ ఉన్నాయి. కానీ నాకు ముందు 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే, ముందు 10 అప్లికేషన్స్ ఉన్నాయి లోన్ కావాలని. ఒక హౌసింగ్ లోన్ అడుగుతున్నారు, ఒకరు 2-wheeler, ఒకరు 4-wheeler, ఒకరు ఇవన్నీ లోన్స్ అడుగుతున్నారు. ఓకే, అంటే వీళ్ళకి చూస్తే వీళ్ళు అన్ని మంచి కస్టమర్స్. ఓకే, ఆల్ ఆర్ వాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే ఐటీ పీపుల్, లేకపోతే డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, మంచి జాబ్ ప్రొఫైల్ మంచి ఉన్న వాళ్ళు ఇవన్నీ అందరూ. సో 10 members ఉన్నారు. వాళ్ళకి మొత్తం నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 crores వాళ్ళకి లోన్ కావాలి. అంటే నేను 1 crore rupees నా దగ్గర ఉంటే వాళ్ళకి లోన్స్ ఇవ్వచ్చు నేను. కానీ నా దగ్గర ఎంత ఉంది, 50 lakhs ఉన్నాయి. నాకు ఇంకా 50 lakhs కావాలి కదా, నాకు ఎవరిస్తారు మరి? ఓకే, డిపాజిట్స్ రావట్లేదు, జనాలు ఇవ్వట్లేదు డబ్బులు. ఇప్పుడు నాకు సడన్గా 10 అప్లికేషన్ వచ్చేసినాయి ఇక్కడ. అందరికీ చూస్తే క్రెడిట్ వాళ్ళు మంచి కస్టమర్సే, ఎలాగైనా ఇచ్చేస్తారు, పర్వాలేదు, సిబిల్ స్కోర్ అన్నీ మంచిగానే ఉన్నాయని నాకు ఇవ్వాలని ఉంది. కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా. సో అప్పుడు ఆ పరిస్థితిలో నేను ఆర్బీఐకి చెప్పచ్చు. ఓకే, ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే వాళ్ళకు ఒక పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో మీరు డబ్బులు రాసేస్తే డైరెక్ట్గా మీ అకౌంట్లో, మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తాయి డబ్బులు. ఓకే, సో ఆర్బీఐ ఇన్ ద సెన్స్ ఎప్పుడైనా బ్యాంక్కి డబ్బులు కావాలంటే కూడా ఆర్బీఐ హెల్ప్ చేస్తుంది. దట్స్ వై ఆర్బీఐ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాంకర్స్ బ్యాంక్. బ్యాంక్కి బ్యాంక్ అనమాట. ఆర్బీఐ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, బ్యాంకర్స్ బ్యాంక్. బ్యాంక్స్ వాళ్ళకి బ్యాంక్ అనమాట. Okay. The central bank provides guidance to other banks also whenever they face any problem. It is therefore known as bankers bank. Not only this they do, okay, they also do this. That's why bankers bank anymata. Okay, so ఎప్పుడైనా ఏదైనా బ్యాంక్కి గైడెన్స్ కావాలి, వాళ్ళు ఫండ్స్ ఎలా మేనేజ్ చేయాలి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత పెట్టాలి, సో వాళ్ళు డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, అవన్నీ ఏదైనా వాళ్ళకు డౌట్స్ ఉంటే, వాళ్ళకి రావట్లేదంటే ఆర్బీఐ వాళ్ళ కోసం వర్క్షాప్ క్రియేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది బ్యాంక్కి. ఓకే, రైట్. ద సెంట్రల్ బ్యాంక్ మెయింటైన్స్ ద రికార్డ్ ఆఫ్ ది గవర్నమెంట్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ అండర్ వేరియస్ హెడ్స్. రిమెంబర్ దిస్ పాయింట్. గవర్నమెంట్ ఎంత ఎక్స్పెండిచర్ చేసింది, గవర్నమెంట్ దగ్గర ఎంత డబ్బులు వచ్చినాయి, మొత్తం ఈ ఖాతా బుక్ ఎవరి దగ్గర ఉంటుంది? ఈ ఖాతా బుక్ ఆర్బీఐ దగ్గర ఉంటుంది అండి. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. The central bank maintains the record of government revenue and expenditures under various heads. It plays a very, very, very important role. Okay, the central bank or RBI formulates monetary and credit policy. ఎంత క్రెడిట్ ఇవ్వాలి, ఎంత లోన్స్ ఇవ్వాలి, ఓకే, ఎంతమందికి లోన్స్ ఇవ్వాలి, తక్కువ మందికి ఇవ్వాలా, ఎక్కువ మందికి ఇవ్వాలా, ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా పెట్టాలి, క్రెడిట్ ఇండియాలో ఎంత నడవాలి, ఓకే, మనీ సప్లై ఇండియాలో ఎంత ఉండాలి, మన చేతిలో ఎంత డబ్బులు ఉండాలి, ఇవన్నీ ఆర్బీఐ డిసైడ్ చేసుకుంటుంది. మన ఆల్రెడీ మానిటరీ పాలసీలో దీని గురించి ఎలాబరేట్గా డిస్కషన్ చేసేసినాం. సో దోస్ పీపుల్ హు ఆర్ వాచింగ్ మీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, ఈ లెక్చర్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు పాత లెక్చర్స్ అన్నీ మీరు చూసుకోవాలి, సో దట్ యూ విల్ హ్యావ్ ఏ కంటిన్యూషన్. ఓకే, fine. RBI formulate monetary and credit policies. Another important function of central bank is issuance of currency notes. Very, very important function andi. Okay, 5 rupees note, 10 rupees note, 20 rupees note, 50 rupees note, 100 rupees note, 500 rupees note, 200 rupees note, 1000 లాగే 2000 rupees note. ఇవన్నీ నోట్స్ ఎవరు ప్రింట్ చేస్తారంటే ఆర్బీఐ విల్ ప్రింట్ అండి. హూ విల్ ప్రింట్ దిస్? ఆర్బీఐ విల్ ప్రింట్. ఓకే, నేను 2 rupees, 5 rupees అన్నీ చెప్పిన, 1 rupee చెప్పలేదు. వాట్ డస్ ఇట్ మీన్? 1 rupee నోట్ ఆర్బీఐ ప్రింట్ చేయదు. 1 rupee నోట్ ఈజ్ ప్రింటెడ్ బై ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు 1 rupee నోట్. వెరాజ్ రెస్ట్ ఆల్ ద నోట్స్ ఆర్ ప్రింటెడ్ బై ఆర్బీఐ. ఓన్లీ 1 rupee నోట్ బై ఫైనాన్స్ మినిస్ట్రీ. మళ్ళీ సార్ కాయిన్స్ ఎవరు చేస్తారంటే, ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, కాయిన్స్ 1 rupee అయినా సరే, 2 rupees అయినా సరే, 5 rupees అయినా సరే, ఏ డినామినేషన్ అయినా సరే, డినామినేషన్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ. 1 rupee వాల్యూ, 2 rupee వాల్యూ, 5 rupee వాల్యూ, డినామినేషన్ అంటారు దానికి. ఓకే, కాయిన్స్ ఉన్నాయి కదా, కాయిన్స్ మొత్తం గవర్నమెంట్ మింట్ చేస్తుంది.
బ్యాంక్ నోట్స్కి ప్రింటింగ్ అంటాం, కాయిన్స్కి మింటింగ్ అంటాం. కాయిన్ మింట్ అవుతాయి, నోట్స్ ప్రింట్ అవుతాయి, రెండు వేరే పదాలండి. సో మింటింగ్ ఎవరు చేస్తారు అంటే కాయిన్స్ ఎవరు మింట్ చేస్తారంటే ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ డూ ఇట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ డన్ బై వాట్ ఆర్బీఐ. ఓకే, నో అదర్ బ్యాంక్ దాన్ ద సెంట్రల్ బ్యాంక్ కెన్ ఇష్యూ కరెన్సీ. ఒకవేళ ఇఫ్ ఆర్బీఐ తప్ప వేరే ఏదైనా బ్యాంక్ కరెన్సీ ఇష్యూ చేసుకొని ఓకే ఆ కరెన్సీ డిపాజిట్స్ కొత్త దానికి అందరికీ ఇచ్చేసి ఓకే మీరు దీంతో కొనండి, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటామని అలా చెప్తే బ్యాంకింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తుంది గవర్నమెంట్, అదే ఆర్బీఐ. సో నో అదర్ బ్యాంక్ కెన్ ఇష్యూ కరెన్సీ అపార్ట్ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్. మన ఈ లెక్చర్లోనే బ్యాంకింగ్లోనే మనం చూసినాం, బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ బ్యాంక్ ఇక్కడ పెట్టారు కోల్కతాలో, తర్వాత బాంబేలో, తర్వాత మద్రాసులో. రైట్ ఆర్ రాంగ్? ఓకే, సో ఈ సీక్వెన్స్లో వాళ్ళు క్యాప్చర్ చేశారు కాబట్టి ఈ సీక్వెన్స్లో వాళ్ళు బ్యాంక్స్ కూడా పెట్టారు. సో అప్పుడు నేను ఒక పాయింట్ చెప్పిన మీకు. వాట్ ఈస్ దట్ పాయింట్? ఐ టోల్డ్ యూ దట్ ఎవ్రీ బ్యాంక్ వాజ్ గివెన్ power to issue currency. Every bank was given power to issue currency. Okay. ప్రెసిడెన్సీ బ్యాంక్, కోల్కతా ప్రెసిడెన్సీ బ్యాంక్, బాంబే ప్రెసిడెన్సీ బ్యాంక్, మద్రాస్ ప్రెసిడెన్సీ బ్యాంక్, ఈ 3 బ్యాంక్స్ వాళ్ళు కొత్త అంటే ప్రింట్ చేసుకునే కరెన్సీ అందరికీ ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు 1000 రూపీ నోట్స్ ఉంది కదా, ఈ 1000 రూపీ నోట్స్ మన ఆంధ్ర బ్యాంక్ ప్రింట్ చేసి కూడా ఇవ్వచ్చు కదా మనకు. ఆర్బీఐ ఎందుకు చేయాలి? ఓకే, సో ఎస్బీఐ కూడా ప్రింట్ చేసి ఇవ్వచ్చు మనకు. ఆ టెక్నాలజీ వాళ్ళకి కూడా ఇచ్చేస్తే ఎట్లా ప్రింట్ చేయాలి వాళ్ళకి కూడా చెప్పేస్తే వాళ్ళు చేసి మనకు ఇచ్చేస్తారు కదా. కానీ అట్లా కాదు. ఓకే, విత్ దట్ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ క్రియేట్ టోటలీ కేఆస్ అయిపోతుంది. ఇంకా ప్రింటింగ్ అని పవర్ చాలామంది దగ్గర వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లా చేస్తున్నారో అన్నీ తెలిసిపోతుంది, లూప్ హోల్స్ వెళ్ళిపోతాయి. అంతమందికి తెలిసిన తర్వాత సెక్యూరిటీ ఉండదు, ఫేక్ నోట్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వై ఆర్బీఐఏ ఇట్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. వాళ్ళే చేసుకుంటారు ఇవన్నీ. రెగ్యులేట్ ద ఇష్యూ ఆఫ్ బ్యాంక్ నోట్స్. బ్యాంక్ నోట్స్లో గాంధీజీ మధ్యలో రావాలా, లేకపోతే ఇక్కడ రావాలా, లేక ఇంకా ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి. సో రెగ్యులేషన్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ బ్యాంక్ నోట్స్ ఎవరు ఇష్యూ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆర్బీఐ విల్ మానిటర్ అండ్ సూపర్వైజ్. అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్, దిస్ ఫంక్షన్ డెఫినెట్గా ఎగ్జామ్లో రాయాలి. ఓకే, డెఫినెట్గా రాయాలి. ఆర్బీఐ హెల్ప్స్ టు మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ. Okay, and try to attain what? Economic growth. Try to attain economic growth. Price stability is nothing but, my dear students, it is inflation only. It is inflation. So RBI major pani emundi, inflation ki ఎక్కువ అవ్వకుండా చూసుకోవడం, ఇంకా ఎకనామిక్ గ్రోత్ తక్కువ అవ్వకుండా చూసుకోవడం. ఈ రెండు పనులు మనం ఆర్బీఐకే ఇచ్చినాం. ఓకే, in addition, foreign exchange rates are also determined by the central bank. Foreign exchange rates ante foreign currency ki manam exchange chestunnappudu rate enta, that is called as foreign exchange rate. So oka dollar konadaniki 80 rupees, oka pound konadaniki 110 rupees. Understood? So who will fix this? RBI fixes this. Okay, ఆర్బీఐ విల్ ఫిక్స్ దిస్. మీ దగ్గర ఒక 2000 రూపీస్ ఉంటే వెళ్ళండి ఆర్బీఐ ఆఫీస్కి వెళ్ళండి, లేకపోతే వెస్టర్న్ యూనియన్ దగ్గర వెళ్ళండి, లేకపోతే బ్యాంక్ దగ్గర వెళ్ళండి, మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి. వీళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా వచ్చినాయంటే వీళ్ళు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్నారు. దే హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ఆర్బీఐ. సో ఫారిన్ కరెన్సీ మన ఇండియాలో తిరుగుతుందంటే అది ఆర్బీఐ వల్లనే తిరుగుతుంది. వేరే వాళ్ళు దుబాయ్ నుంచి, సౌదీ నుంచి వాళ్ళు వస్తారు, ఇక్కడ వచ్చి పెట్టుకుంటారు. ఓకే, యూకే పౌండ్ అన్నీ పెట్టుకుంటారు, కానీ ఎవరైనా అది తీసుకుంటారా? తీసుకోరు. రైట్? ఇండియాలో అది యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు. రైట్? ఓకే, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గరే ఎక్స్చేంజ్ ఆఫీసెస్ ఉంటాయి అండి. ఎయిర్పోర్ట్ దగ్గరే ఎక్స్చేంజ్ ఆఫీసెస్ ఉంటాయి, అక్కడే వాళ్ళు ఇచ్చేసి డబ్బులు మన ఇండియన్ రూపీ తీసుకుంటారు, లేకపోతే ఇంటి దగ్గర వెళ్ళి కూడా తీసుకుంటారు. అల్టిమేట్లీ వీళ్ళ దగ్గర వచ్చిన డబ్బులు అర్థమైంది వీళ్ళు వేరే దగ్గర నుంచి వస్తున్నారు అనమాట. కానీ ఇక్కడ ఉన్న ఆఫీసెస్లో, ఇక వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్లో, బ్యాంక్ దగ్గర ఇవన్నీ ఫారిన్ ఎక్స్చేంజ్ వీళ్ళ దగ్గర ఎట్లా వచ్చినాయి అంటే అది ఆర్బీఐ ఇచ్చింది వాళ్ళకి. అది ఎవరు ఇచ్చిండ్రు? ఆర్బీఐ ఇచ్చిండ్రు. రిమెంబర్ దిస్. Foreign rates are also determined by the central bank. RBI formulates monetary policy. Okay, very very important policy. Monetary policy is nothing but money supply policy. Okay, already we have discussed in our last class. Please go through it. Okay, the preamble of Reserve Bank of India ఇలా ఉందండి. Preamble అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం వాళ్ళ ఆఫీస్లో వెళ్తే ఒక
ఫ్రేమ్ ఉంటుంది, ఫ్రేమ్లో ఒక పేపర్ ఉంటుంది. దిస్ ఈజ్ మా విజన్ అనమాట, ఇది మా ఆబ్జెక్టివ్ అనమాట, అట్లా ఉంటుంది అనమాట. వాట్ ఈస్ దట్ యాక్చువల్? ఓకే, కీపింగ్ ఆఫ్ రిజర్వ్స్ విత్ ఏ వ్యూ టు సెక్యూర్ మానిటరీ స్టెబిలిటీ ఇన్ ఇండియా. ఓకే, ఆర్బీఐ డబ్బులు పెట్టుకోవాలి, ఇండియన్ రూపీ పెట్టుకోవాలి, సో దట్ ఎప్పుడైనా మనీ సప్లై తక్కువ ఎక్కువ ఉంటే ఆర్బీఐ ఆ డబ్బులతో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇన్ఫ్లేషన్ అయినా సరే, డిఫ్లేషన్ అయినా సరే. ఆపరేట్ ద కరెన్సీ అండ్ క్రెడిట్ సిస్టమ్ ఆఫ్ ది కంట్రీ. కరెన్సీ రిలేటెడ్ ఎంత తిరుగుతుంది, ఎంత ఉంది, అవన్నీ కూడా మొత్తం ఆపరేషన్. బ్యాంక్ వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉండాలి, జనాల దగ్గర ఎంత డబ్బులు ఉండాలి, లోన్స్ ఎంత ఇంట్రెస్ట్ రేట్లో అమ్మాలి, అవన్నీ కూడా ఆర్బీఐ చూసుకోండి. అంటే కరెన్సీ, క్రెడిట్ అంటే ఎప్పుడైనా అర్థం చేసుకోండి లోన్ సిస్టంలో మొత్తం ఆర్బీఐ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఉందండి. ఓకే, దెన్ హ్యావ్ ఏ మోడర్న్ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్. అంటే మానిటరీ పాలసీ మోడర్న్ అంటే వేరే కంట్రీస్లో కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా మానిటరీ పాలసీ వాళ్ళు కూడా ఫార్ములేట్ చేస్తున్నారు. వాళ్ళ మానిటరీ పాలసీకి చూసుకొని వీళ్ళు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్? మోడర్న్ మానిటరీ పాలసీ. ఏదైనా లీవ్ పోల్స్ ఉంటే మానిటరీ పాలసీలో అవన్నీ తీసేయాలి. అండ్ ఒక ప్రోగ్రెసివ్ అప్రోచ్ హ్యాస్ టు బి అడాప్టెడ్. Progressive approach should be adopted. Fine. Right. ఇది మనం ఆల్రెడీ చూసుకున్నాం. When commercial banks need more funds, అంటే ఎస్బీఐకి, ఆంధ్ర బ్యాంక్కి వాళ్ళకి డబ్బులు కావాలంటే, ఓకే, they may go to the market for such funds or go to the central bank. ఓకే, మార్కెట్లో వాళ్ళు వెళ్ళలేరు, ఎందుకంటే మార్కెట్ నుంచి వాళ్ళకు డిపాజిట్స్ రావట్లేదు. ఇది ఒక సోర్స్ ఉంది వాళ్ళ దగ్గరకి. ఓకే, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్కి డబ్బులు కావాలంటే మార్కెట్ అంటే మనం డిపాజిట్స్ ఇవ్వాలి. మనం ఇవ్వట్లేదంటే వాళ్ళు ఎవరి దగ్గర పోవాలి? దే కెన్ గో టు ద సెంట్రల్ బ్యాంక్. ఓకే, సో ఎప్పుడైనా బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కావాలంటే ద ఓన్లీ సోర్స్ దట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఇస్ ఆర్బీఐ. అందుకే బ్యాంక్స్ వాళ్ళకి ఆర్బీఐ ఈజ్ ఎ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. అది లాస్ట్ ఉంది వాళ్ళకి లోన్స్ తీసుకోవడానికి, ఇంకా ఎవ్వరు వాళ్ళకి హెల్ప్ చేయలేరు. దట్స్ వై ఆర్బీఐ ఈజ్ ద లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ టు ఆల్ బ్యాంక్స్. ఓకే, అదర్ మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ ఆర్ బ్యాంకర్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ లాంచ్ చేస్తే ఆ స్కీమ్ ఎల్పిజి సబ్సిడీ మనకు వస్తుంది. అది మనకు ఎట్లా వస్తుందంటే ఆర్బీఐతో వస్తుంది. గవర్నమెంట్ ఇవ్వట్లేదు, త్రూ ఆర్బీఐ ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ డన్. సో గవర్నమెంట్ ఆర్బీఐకి ఎల్పిజి సబ్సిడీ ఇస్తుంది. ఆ ఎల్పిజి సబ్సిడీ అందులో ఉన్న డబ్బులు మొత్తం ఆర్బీఐ అన్ని బ్యాంక్స్కి ఇస్తాయి. అన్ని బ్యాంక్స్ దగ్గర మనం ఒక కస్టమర్స్ ఉన్నాం, సో బ్యాంక్స్ మనకు ఆ సబ్సిడీ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఓకే, సపోజ్ షాదీ ముబారక్ స్కీమ్ ఉంది. షాదీ ముబారక్ అంటే మన స్టేట్ది కదా, మీకు అర్థం కాదు. మరి మన ఒక ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఉంది. ఏముంది? ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 crores అలొకేట్ చేసేది బడ్జెట్లో. ఈ 10,000 crores ఆర్బీఐ దగ్గర ఉంటాయి. ఆర్బీఐ లేకపోతే నేను ఒక ఫార్మర్, నాది పంట మొత్తం ఖరాబ్ అయిపోయింది ఫ్లడ్ వల్ల. నేను ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనలో నేను ఆన్లైన్ అప్లై చేసిన, నాది క్రాప్స్ మొత్తం ఫెయిల్ అయిపోయి డ్యామేజ్ అయిపోయినాయి, నాకు ఎంత కంపెన్సేషన్ కావాలని నేను ఆన్లైన్లో అప్లై చేసిన. ఆన్లైన్లో అప్లై చేస్తే అది గవర్నమెంట్కి వెళ్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అంటే అది ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర వెళ్తుంది. ఫైనాన్స్ మినిస్ట్రీ అది మొత్తం చూసుకుని ఏం చేస్తుందంటే ఓకే ఆర్బీఐకి చెప్తుంది. ఆర్బీఐ ఏం చేస్తుందంటే అదే డబ్బులు 5 lakh rupees ఫైనాన్స్ మినిస్ట్రీ, సరే ఆయన కరెక్టే చెప్తున్నాడు, 5 lakhs ఆయనకి ఇచ్చేయండి. ఆర్బీఐ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆర్బీఐకి ఏం చెప్తుందంటే సుజాత్ది ఇది మొత్తం లాస్ అయిపోయింది, ఆయనకి ఇచ్చేయండి. ఆర్బీఐ నాకు అకౌంట్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ నేను ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు నా అకౌంట్ నెంబర్ రాయమని చెప్పింది నాకు గవర్నమెంట్. నేను ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు నా అకౌంట్ నెంబర్ ఏ అకౌంట్ ఉంది, ఏ బ్యాంక్ది ఉంది మొత్తం రాసేసిన. ఆర్బీఐ ఏం చేస్తుందంటే నాకు 5 lakh rupees రావాలి కదా, ఆర్బీఐ నా అకౌంట్ ఉన్న బ్యాంక్కి డబ్బులు పంపించేస్తుంది, వాళ్ళు నాకు పంపించేస్తారు.
దిస్ ఇస్ ఎవ్రీ స్కీమ్కి ఇట్లానే తిరగడం ఉంటుందండి. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే. And RBI is one of the very important, it plays very important role for the foreign exchange management and control. For the foreign exchange management and control, RBI plays a very, 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 very important role. ఓకే అండి. డాలర్ ఎంత రావాలి, ఓకే, అండ్ పౌండ్ ఎంత తిరగాలి మన కంట్రీలో విత్ రెస్పెక్ట్ టు టర్మ్ ఆఫ్ లోన్స్. టర్మ్ ఆఫ్ లోన్స్. There are three kinds of loans are there అండి. One is short term loans అంటాం. Short term loans. Okay. Second one is medium term loan. Medium term. Third one is long term loan. Third one is long term loan. So short term loan అంటే less than 1 year అండి. 1 year లోపలే మీరు పే చేయాలి అంటే 1 year 12 months EMI ఉంటుంది. మీడియం టర్మ్ అంటే 1 to 5 years. లాంగ్ టర్మ్ అంటే more than 5 years. These are three types of loans given by the banks. Usually టర్మ్ ఎంతే ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉండదు, తక్కువ కూడా ఉండదు. Now why? యూజెస్ ఏముంది, జనరల్గా ఎందుకు ఇస్తారు? షార్ట్ టర్మ్ లోన్స్ ఆర్ గివెన్ టు ది ఫార్మర్స్ అయినా సరే, నేనైనా సరే, ఫర్ వాట్ పర్పస్? వర్కింగ్ క్యాపిటల్ అంటే డైలీ ఎక్స్పెన్సెస్ కోసం, వర్కింగ్ క్యాపిటల్ డైలీ ఎక్స్పెన్సెస్ కోసం. ఓకే. వేజెస్ అంటే లేబర్కి వేజెస్ ఇవ్వడానికి. ఓకే. ఎలక్ట్రిసిటీ బిల్ అవన్నీ పే చేయడానికి. ఓకే. కొంచెం రా మెటీరియల్ కొనడానికి, సీడ్స్ ఇవన్నీ కొనడానికి. సో జనరల్గా షార్ట్ టర్మ్ లోన్స్ ఆర్ గివెన్ ఫర్ దిస్ పర్పస్. ఓకే. లాంగ్ టర్మ్ లోన్స్ ఆర్ గివెన్ ఫర్ బయింగ్ ఆఫ్ మషినరీ. మీడియం టర్మ్లో బయింగ్ ఆఫ్ మషినరీ. ఒక ట్రాక్టర్ అయినా సరే, మీరు ఒక కార్ తీసుకుంటే కూడా 5 years ఉంటుంది, అట్లా కొంచెం పెద్ద. ఓకే. మీడియం టర్మ్లో. లాంగ్ టర్మ్ లోన్ అంటే ఒక పెద్ద అసెట్ కొంటున్నారు, ప్రాపర్టీ. అంటే హౌస్ అంటే more than 5 years ఉంటుంది, 15 years 20 years ప్రాపర్టీ, ల్యాండ్, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొంటున్నారు, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్కి పెంచుతున్నారు. ఓకే. అలాంటి బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఆర్ హెవీ మెషినరీ, చాలా పెద్ద హెవీ మెషినరీ, ఒక జేసీబీ సిమెంట్ మెషినరీ, అలాంటి పెద్ద క్రేన్స్, బుల్డోజర్స్ అవన్నీ ఉంటాయి కదా, అది కొంటున్నప్పుడు ఆ పెద్ద లోన్స్ ఇస్తారండి. ఓకే. There are three important types of loans available with the bank. Thanks a lot for hearing to me. Have a nice day. Bye bye. Take care.